Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 24 of Python. Thank you so much for coming here. Let's dive into the video. నేను మీకిప్పుడు ఒక లైన్ చెప్తా. లైన్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం ఇప్పటిదాకా రాస్తున్న ప్రోగ్రామ్ అంతా గూడా మెయిన్ ఫంక్షన్‌లో రాస్తున్నాం. ఎక్కడ రాస్తున్నాం? మెయిన్ ఫంక్షన్‌లో రాస్తున్నాం. మెయిన్ ఫంక్షన్‌లో రాయడం ఏంది? మనం ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చా? వాటిని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను వాటి టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మనం రాసే ప్రోగ్రామ్ అంతా గూడా ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాం? మెయిన్ ఫంక్షన్‌లో రాస్తున్నాం. క్లియర్? మనకిప్పటి వరకు ఏమని తెలుసు? మన ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయితది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితది గదా! ఇప్పుడు మన ప్రోగ్రామ్‌లో 1, 2, 3 ఇలా లైన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఎక్కడికెళ్తది మన ఇంటర్ప్రిటర్? ఫస్ట్ లైన్‌కెళ్తది. ఈ ఫస్ట్ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సెకండ్ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఇలా సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తది. ఇది మనకు తెలుసు గదా! ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఆ ప్రోగ్రామ్‌కి అవుట్‌పుట్ ఏమొస్తదో మీకు జెప్పాలి. ఓకే. ఇక్కడికి రండి ఆన్‌లైన్ ఇంటర్ప్రిటర్‌లో నేనేం చేస్తున్నా అంటే, ఫస్ట్ ప్రింట్ ఏ అని రాస్తా. ఏ అని రాసేసిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెడతా. ఇప్పుడు మీరు దీని అవుట్‌పుట్ ఏమొస్తదనుకుంటుర్రు? గెస్ చేయండి. ఏమొస్తది? 5 వస్తదా? ఎర్రర్ వస్తదా? ఒక్కసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఏమనొస్తుంది? నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకొస్తుందో చూద్దాం. కానీ మనం ఇక్కడ డిక్లేర్ చేసినామని మీరు అనుకోవచ్చు కదా! సో, ఫస్ట్ నేనేమని చెప్పినా, మన పైథాన్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది అని చెప్పిన. ఫస్ట్ ఇక్కడికి రాంగానే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఏమనుంది? ప్రింట్ ఏ అనుంది. ప్రింట్ ఏ అనుంటే మనం ఇప్పటిదాకా అంటే ఈ ఫస్ట్ లైన్‌కి ముందు ఎప్పుడన్నా చెప్పినామా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పలే. సో, మీరు ప్రింట్ ఏ అని చెప్పంగానే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏమనుకుంటుంది? ఏ అనేది అసలు లేనే లేదు. నన్నడిగితే నేనేడికెళ్ళి చెప్పాలా అని అనుకుంటుంది. ఫస్ట్ లైన్‌లోనే. రైట్? మీరేం జేషిర్రు? సెకండ్ లైన్‌లో ఇనిషియలైజ్ జేషిర్రు. బట్ ఫస్ట్ లైన్ అప్పుడు దానికి తెలవదు గదా! ఏ అంటే ఏందో. సో, అందుకు అది ఎర్రర్ ఇస్తుంది. క్లియర్? ఇప్పుడు అట్లా గాకుండా ఏం జేయొచ్చు అంటే మనము ఫస్టే జెప్పాలా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఆ తర్వాత మనం దాన్ని అడిగినామనుకోండి ఇంటర్ప్రిటర్‌ని ప్రింట్ ఏ అంటే అప్పుడు మనకి ఏ ఎర్రర్ రాదు. ఏమనొచ్చింది? 5 అని అవుట్‌పుట్ లాగా ప్రింట్ అయిపోయింది. క్లియర్ ఇది? మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎప్పుడు గూడా మనం రాసే కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. మనకిప్పటి వరకు ఏమని తెలుసు? మన ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయితది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితది గదా! ఇప్పుడు మన ప్రోగ్రామ్‌లో 1, 2, 3 ఇలా లైన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఎక్కడికెళ్తది మన ఇంటర్ప్రిటర్? ఫస్ట్ లైన్‌కెళ్తది. ఈ ఫస్ట్ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సెకండ్ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఇలా సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తది. ఇది మనకు తెలుసు గదా! ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఆ ప్రోగ్రామ్‌కి అవుట్‌పుట్ ఏమొస్తదో మీకు జెప్పాలి. ఓకే. ఇక్కడికి రండి ఆన్‌లైన్ ఇంటర్ప్రిటర్‌లో నేనేం చేస్తున్నా అంటే, ఫస్ట్ ప్రింట్ ఏ అని రాస్తా. ఏ అని రాసేసిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెడతా. ఇప్పుడు మీరు దీని అవుట్‌పుట్ ఏమొస్తదనుకుంటుర్రు? గెస్ చేయండి. ఏమొస్తది? 5 వస్తదా? ఎర్రర్ వస్తదా? ఒక్కసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఏమనొస్తుంది? నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకొస్తుందో చూద్దాం. కానీ మనం ఇక్కడ డిక్లేర్ చేసినామని మీరు అనుకోవచ్చు కదా! సో, ఫస్ట్ నేనేమని చెప్పినా, మన పైథాన్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది అని చెప్పిన. ఫస్ట్ ఇక్కడికి రాంగానే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఏమనుంది? ప్రింట్ ఏ అనుంది. ప్రింట్ ఏ అనుంటే మనం ఇప్పటిదాకా అంటే ఈ ఫస్ట్ లైన్‌కి ముందు ఎప్పుడన్నా చెప్పినామా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పలే. సో, మీరు ప్రింట్ ఏ అని చెప్పంగానే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏమనుకుంటుంది? ఏ అనేది అసలు లేనే లేదు. నన్నడిగితే నేనేడికెళ్ళి చెప్పాలా అని అనుకుంటుంది. ఫస్ట్ లైన్‌లోనే. రైట్? మీరేం జేషిర్రు? సెకండ్ లైన్‌లో ఇనిషియలైజ్ జేషిర్రు. బట్ ఫస్ట్ లైన్ అప్పుడు దానికి తెలవదు గదా! ఏ అంటే ఏందో. సో, అందుకు అది ఎర్రర్ ఇస్తుంది. క్లియర్? ఇప్పుడు అట్లా గాకుండా ఏం జేయొచ్చు అంటే మనము ఫస్టే జెప్పాలా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఆ తర్వాత మనం దాన్ని అడిగినామనుకోండి ఇంటర్ప్రిటర్‌ని ప్రింట్ ఏ అంటే అప్పుడు మనకి ఏ ఎర్రర్ రాదు. ఏమనొచ్చింది? 5 అని అవుట్‌పుట్ లాగా ప్రింట్ అయిపోయింది. క్లియర్ ఇది? మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎప్పుడు గూడా మనం రాసే కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఇప్పుడు ఒక కోడ్ రాద్దాం. కోడ్ ఏంటంటే మన మెయిన్ ఫంక్షన్‌లో మెయిన్ ఫ్లోలో ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని. ఆ తర్వాత ఒక ఇఫ్ కండిషన్ రాస్తా. కండిషన్ ఏమని ఇస్తా అంటే ట్రూయే ఇస్తా. 1 అని ఇస్తే అది ట్రూ లాగా తీసుకుంటది. అది మనకు తెలిసిందే గదా! సో, ఇఫ్ లోపల ఏం రాస్తున్నా మెయిన్ ఫ్లోలో గాకుండా ఇఫ్ ఫ్లోలో ఏం రాస్తున్నా ప్రింట్ ఏ అని రాస్తా. నెక్స్ట్ ఇక్కడ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. కొత్త వేరియబుల్‌ని. వేరియబుల్ పేరేంటి? బి. బి యొక్క వాల్యూ 6 తీసుకుందాం. మనకు అర్థం కావడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు రన్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తది నార్మల్‌గా మనకు తెలుసు గదా! ఏమొస్తది? 5 అనేది అవుట్‌పుట్ లాగా వస్తది. ఎందుకు? మన ప్రోగ్రామ్ ఎప్పుడు గూడా
సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ అయితదని చెప్పిన. ఫస్ట్ ఇక్కడ మన ప్రోగ్రామ్ జూషింది. మన ఇంటర్‌ప్రిటర్ చూషింది. ఏంటి? A ఈజ్ ఈక్వల్స్ టు 5. అవును. A అనేది ఒక వేరియబుల్. అందులో 5 స్టోర్ చేసి ఉంది అని అర్థం చేసుకుంది. ఆ తర్వాత ఇక్కడికొచ్చినాం. సెకండ్ లైన్‌కొచ్చేంది? ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఏమనుంది? ట్రూ ఉంది. సో, కండిషన్ ట్రూ అయితే మన ఇంటర్‌ప్రిటర్ ఎక్కడికెళ్తది? ఇఫ్ లోపలున్న స్టేట్‌మెంట్స్‌లోకెళ్తది గదా! సో, ఇక్కడ ఏమనుంది ఫస్ట్? ప్రింట్ ఏ అనుంది. సో, ఏ అంటే ఏ వాల్యూ ఎంత? మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనుకున్నాం గదా ముందు? 5 అనేది అవుట్‌పుట్ లాగొచ్చింది. ఆ తర్వాత బి అనే వేరియబుల్‌కి 6 అనేది అసైన్ అయింది. రైట్? బి అనే వేరియబుల్‌కి 6 అనేది అసైన్ అయింది. ఇప్పుడు జూడాలి. ఇప్పుడేం చేద్దామంటే నెక్స్ట్ ఈ ఇఫ్‌లో గాకుండా మెయిన్ ఫ్లోలో ప్రింట్ బి అని రాస్తా. అప్పుడేం అవుట్‌పుట్ ఒస్తదో జూద్దాం. అప్పుడేం అవుట్‌పుట్ ఒస్తది? 5, 6 అనేది అవుట్‌పుట్ లాగొచ్చింది. అర్థమైంది గదా! ఇప్పుడు ఇక్కడ దాకా మన ఇంటర్‌ప్రిటర్ ఫస్ట్ ఇక్కడికొచ్చింది. ఫస్ట్ లైన్‌లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఉంది. అవును. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని అర్థం చేసుకుంది. ఆ తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ట్రూ అయితేనేమో లోపలికెళ్తాం. ట్రూ కాకపోతేనేమో లోపలికెళ్ళం కదా! సో, ఇప్పుడేంటి? ట్రూ అయ్యింది. ట్రూ అయితే మనం ఎక్కడికెళ్ళినాం? లోపలికెళ్ళాం. లోపలికెళ్ళినాక ఫస్ట్ ఏముంది? ప్రింట్ ఏ అని ఉంది. సో, ప్రింట్ ఏ అనంగానే మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అనుకున్నాం ఫస్ట్? 5 గదా! 5 అనేది అవుట్‌పుట్ లాగొచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కొత్త వేరియబుల్ క్రియేట్ అయింది. ఏమని? బి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఫోర్త్ లైన్‌లో బి ఈజ్ ఈక్వల్స్ టు 6. సో, మన ఇంటర్‌ప్రిటర్ నేర్చేసుకుంది. బి అనే వేరియబుల్ లోపల 6 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉందని అనుకుంది. ఆ తర్వాత ఇఫ్ ఫ్లో అయిపోయిన తర్వాత మనం ఎక్కడికొస్తాం? మెయిన్ ఫ్లోకొచ్చేస్తాం. మెయిన్ ఫ్లోకొచ్చిన తర్వాత ప్రింట్ బి అన్నాం. బి అంటే మనం ఆల్రెడీ చూసేసినాం గదా! నేర్చుకున్నాం. సో, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 6 అనేది అవుట్‌పుట్ లాగా ఇచ్చింది. ఇప్పుడు అట్లా గాకుండా ఇప్పుడు జూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే ఇఫ్ కండిషన్ ట్రూ తీసేసి ఫాల్స్ పెడతా. అప్పుడు మనకేమొస్తది? ఎర్రర్ ఒస్తదా? లేకపోతే ఏమొస్తదో చూడండి. యాక్చువల్లీ ఎర్రర్ ఒస్తది. ఎందుకు ఎర్రర్ ఒస్తది? అర్థమైందా మీకేమన్నా కాన్సెప్ట్? ఎందుకు ఎర్రర్ ఒస్తది అనేది? ఒక్కసారి జూడండి. ఏంటి? మన ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ అయితది. సో, ఫస్ట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఉంది. అర్థం చేసుకుంది మన ఇంటర్‌ప్రిటర్. అవును. ఏ అనే వేరియబుల్‌ల 5 అనేది స్టోర్ అయ్యి ఉందని అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్న తర్వాత ఇఫ్ 0 అని ఉంది. కండిషన్ ఫాల్స్ అయింది. అప్పుడు మనం ఇఫ్ లోపలికెళ్తదా మన ఇంటర్‌ప్రిటర్? ఎళ్ళదు గదా! సో, కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ లోపలికెళ్ళం. డైరెక్ట్ ఎక్కడికొచ్చేస్తాం? 2 నుంచి 5కొచ్చేస్తది ఇంటర్‌ప్రిటర్. కండిషన్ ఫాల్స్ అయింది గాబట్టి, ఈ 3, 4 లైన్స్ ఏం చూడదింకా. డైరెక్ట్ 2 నుంచి ఎక్కడికొచ్చేస్తది? 5కొచ్చేస్తది. ఇక్కడేమనుంది? ప్రింట్ బి అనుంది. అరె! నాకు బి అంటే ఏమో తెలది. నువ్వు ప్రింట్ బి అంటే నేనేం జేయాలా? అందుకని ఎర్రర్ ఇచ్చిందనమాట. క్లియర్? ఇప్పుడు అర్థమైంది గదా! మన ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితది? ఒకవేళ ఇఫ్‌లో పెట్టిన కండిషన్ ఫాల్స్ అయితే మాత్రమే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాకుండా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితది. ఇది మనకు తెలుసు గదా! ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్‌లో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఉంది. మన ఇంటర్‌ప్రిటర్ అర్థం చేసుకుంది. ఓకే. ఏ అనే వేరియబుల్‌లో 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తాం. ఇఫ్‌లో పెట్టిన కండిషన్ ట్రూ అయితేనేమో ఇఫ్ లోపలికెళ్తాం. లేకపోతేనేమో ఎల్స్ లోపలికెళ్తాం కదా! సో, మన ఇంటర్‌ప్రిటర్ ఇక్కడ చెక్ చేస్తది. ఏమి? ఇఫ్‌లో పెట్టిన కండిషన్ ట్రూవా? 1 అని ఉంది. సో, ట్రూ. అప్పుడు మన ఇంటర్‌ప్రిటర్ ఎక్కడికెళ్తది? ఈ 3, 4 లైన్స్ లోపలికెళ్తది. ఫస్ట్ లోపలికెళ్ళాం. లోపలికెళ్ళినాక థర్డ్ లైన్ ఏమనుంది? ప్రింట్ ఏ అనుంది. సో, ప్రింట్ ఏ అనంగానే మనకిక్కడ 5 అనేది అవుట్‌పుట్ లాగా వచ్చేస్తది. ఆ తర్వాత కొత్త వేరియబుల్ క్రియేట్ అయింది. ఏమని? బి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే. బి అనే వేరియబుల్‌ల 6 అనే వాల్యూ ఉందని అర్థం చేసుకుంది. రైట్? ఇప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎల్స్ లోపలికెళ్తామా? ఎళ్ళం గదా! సో, ఇక్కడ నుంచి ఈ ఫోర్త్ లైన్ నుంచి డైరెక్ట్ మన ఇంటర్‌ప్రిటర్ ఎక్కడికొచ్చేస్తది ఇంకా మెయిన్ ఫ్లో. మెయిన్ ఫ్లో ఎక్కడుంది? ఈ ఎయిత్ లైన్‌లో ఉంది. సో, ఇక్కడికొచ్చేస్తాం. ఇక్కడికొచ్చేసి ఈ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయితది. ప్రింట్ బి అనుంది. ప్రింట్ బి అనుంటే ఏముంది? మనం బి వాల్యూ ఆల్రెడీ జూసినాం గదా! ఇఫ్ కండిషన్ లోపల. సో, బి వాల్యూ 6 అని అర్థం చేసుకున్నాం అయిపోయింది. నెక్స్ట్ ఏమనుంది? ప్రింట్ సి అనుంది. ప్రింట్ సి అసలు మనం జూసినామా? చూడలే గదా! ఇఫ్ బ్లాక్ అయిపోంగానే డైరెక్ట్ ఫోర్త్ లైన్ నుంచి ఎక్కడికొచ్చినాం? ఎయిత్ లైన్‌కొచ్చినాం. ఈ ఎల్స్ బ్లాక్‌లోకెళ్ళలే. బట్ సి అనేది ఎక్కడ డిక్లేర్ అయ్యి ఉంది? ఎల్స్ బ్లాక్‌లో డిక్లేర్ అయ్యి ఉంది. బట్ మన ఇంటర్‌ప్రిటర్‌కి తెలది. తెలది గాబట్టి ఏంటి? ఎందుకు తెలది? మనం డైరెక్ట్ ఫోర్త్ లైన్ నుంచి ఎయిత్ లైన్‌కొచ్చేసినాం. సి అంటే ఏందో మన ఇంటర్‌ప్రిటర్‌కి తెలదు కాబట్టి అప్పుడేం చేస్తదది? ఎర్రర్ ఇస్తది. ఒక్కసారి రన్ చేసి చూడండి. ఫస్ట్ ఏమో 5 అనేది అవుట్‌పుట్ లాగొస్తది. బికి 6 అసైన్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ మీరు బిని యాక్సెస్ చేసినప్పుడు 6 వస్తది. బట్ ఎల్స్ లోపలికెళ్ళలేదు గదా! మన ఇంటర్‌ప్రిటర్. సో, మీరు ప్రింట్ సి అన్నప్పుడు అది ఎర్రర్ త్రో చేస్తది. ఒక్కసారి రన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి 5, 6 అనేదొచ్చింది. బట్ సి అనేది నాకు తెలవది అని చెప్తుంది. ఇప్పుడేం చేద్దామంటే మనం ఇఫ్‌లో పెట్టిన కండిషన్‌ని ఫాల్స్ చేద్దాం.
ఇఫ్‌లో పెట్టిన కండిషన్ ఫాల్స్ అయితే ఎవరు ఎగ్జిక్యూట్ అయితారు? ఒకవేళ ఎల్స్ బ్లాక్ ప్రెజెంట్ అయ్యుంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితది కదా! సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ ఏమొస్తదో అనలైజ్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమనుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుంది. సో, మన ఇంటర్‌ప్రిటర్ అర్థం చేసుకుంది. ఓకే. ఏ అనే వేరియబుల్‌లో 5 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉందని అర్థం చేసుకుంది. నెక్స్ట్ ఎక్కడికొస్తాం? సెకండ్ లైన్‌కొస్తాం. సెకండ్ లైన్‌లో కండిషన్ చెక్ చేస్తాం. ఫాల్స్ ఉంది. ఫాల్స్ ఉంటే ఇఫ్ లోపలికెళ్ళాం. డైరెక్ట్ ఎక్కడికొచ్చేస్తాం? 2 నుంచి ఈ ఎల్స్ బ్లాక్ ఎక్కడైతే ప్రెజెంట్ ఉందో అక్కడికొస్తది మన ఇంటర్‌ప్రిటర్. ఇక్కడ ఏమనుంది? ప్రింట్ ఏ అనుంది. ఏ అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ 5 అనేది అవుట్‌పుట్ లాగా వస్తది. ఆ తర్వాత ఇక్కడ కొత్త వేరియబుల్ ఇనిషియలైజ్ చేసినాం. ఏమని? సి ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇది కూడా మన ఇంటర్‌ప్రిటర్‌కి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత డైరెక్ట్ ఎల్స్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఎక్కడికొస్తాం? మన మెయిన్ ఫ్లోకొచ్చేస్తాం. సో, 7థ్ తర్వాత ఎక్కడికొచ్చినాం? 8కొచ్చినాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 7 అని అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్న తర్వాత 7 నుంచి 8కొచ్చినాం. ఇక్కడ ఏమనుంది? ప్రింట్ సి అనుంది. సి అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం గదా! 7 అని. 7 అనేది అవుట్‌పుట్ లాగొస్తది. ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో ఏమనుంది? ప్రింట్ బి అనుంది. ప్రింట్ బి అంటే నాకు దెల్వది అని ఎర్రర్ ఇస్తది మన ఇంటర్‌ప్రిటర్. ఎందుకు? ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది గాబట్టి మనం ఈ 2 లైన్‌లను చూసినామా మన ఇంటర్‌ప్రిటర్ జూడలే. డైరెక్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికొచ్చేసినాం? ఎల్స్‌కొచ్చినాం. లోపలికెళ్ళలేం గదా! ఇఫ్ లోపలికి. అందుకే నాకు ప్రింట్ బి అనంగానే బి అంటే ఏంటో తెలవలనేది ఎర్రర్ లాగా ఇస్తదనమాట. ఒక్కసారి ఎగ్జిక్యూట్ జేసి చూడండి. ఫస్ట్ ఏంది ప్రింట్ ఏ అన్నాం. ఇక్కడ ప్రింట్ ఏ అన్నాం గాబట్టి 5 అనేది అవుట్‌పుట్ లాగొస్తది. ప్రింట్ సి అన్నాం గాబట్టి 7 అనేది అవుట్‌పుట్ లాగొస్తది. బట్ ఇక్కడ ప్రింట్ బి అనంగానే అదేందో మనకు దెల్వది. నేను చూడలేదు అని జెప్తుంది మన ఇంటర్‌ప్రిటర్. ఇప్పుడు ఒక ఎల్ఇఫ్ కండిషన్ బెట్టి అర్థం చేసుకుందాం. ఇఫ్ తర్వాత ఎల్ఇఫ్ పెడతాం గదా! ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఫస్ట్ కండిషన్ ఏమో ఇఫ్‌లో చెక్ జేస్తాం. అది ఫాల్స్ అయితేనేమో నెక్స్ట్ ఎల్ఇఫ్‌లో ఉన్న కండిషన్ చెక్ జేస్తాం కదా! సో, ఇక్కడ నేనేం జెప్తున్నా ఎల్ఇఫ్‌లో ఉన్న కండిషన్‌ని ట్రూ అని బెడుతున్నా. ట్రూ అని బెట్టేసి ఇక్కడ ఒక కొత్త వేరియబుల్ డిక్లేర్ చేస్తా. ఏమి? డి ఈజ్ ఈక్వల్స్ టు 7 అని బెడుతున్నా. పెట్టేసి ఇక్కడ దాన్ని యాక్సెస్ చేద్దాం. ఏంటని? ప్రింట్ డి అని రాస్తున్నా. డి అని రాసేసి రన్ చేస్తాం. రన్ చేస్తే ఏం అవుట్‌పుట్ వస్తదో ప్రిడిక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఇక్కడ అర్థం చేసుకుందాం. ఫస్ట్ మన ఇంటర్‌ప్రిటర్‌కి ఏమని అర్థమైపోతది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. అవును. ఏ అనే వేరియబుల్‌లో 5 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉందని అర్థమైపోయింది. ఆ తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయితే మనం ఎక్కడికొచ్చేస్తాం? లోపలికెళ్ళం ఇంకా. డైరెక్ట్ సెకండ్ లైన్ నుంచి ఫిఫ్త్ లైన్‌కొచ్చేస్తాం. ఒకవేళ ఇఫ్‌లో పెట్టిన కండిషన్ ఫాల్స్ అయితే ఎల్ఇఫ్ ఉంటే ఎల్ఇఫ్‌కొస్తాం. సో, ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తాం. ఎల్ఇఫ్‌లో ఉన్న కండిషన్ ట్రూవా? ట్రూ అయింది. సో, ట్రూ అయితే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకున్నాం? మళ్ళీ మన ఇంటర్‌ప్రిటర్‌కి ఏమని చెప్పినాం? డి ఈజ్ ఈక్వల్స్ టు 7 అని చెప్పినాం. డి ఈజ్ ఈక్వల్స్ టు 7 అని చెప్పంగానే మన ఇంటర్‌ప్రిటర్‌కి అర్థమైపోయింది. ఓకే. డి అనే వేరియబుల్‌లో 7 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. అర్థం చేసుకున్నాం అయిపోయింది. ఎల్ఇఫ్‌లో ఉన్న కండిషన్ ట్రూ అయింది. ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ తర్వాత ఎల్స్ ఏమి ఎగ్జిక్యూట్ కాదు గదా! సో, ఎల్స్ కూడా ఏమి ఎగ్జిక్యూట్ కాదు. ఎక్కడికొచ్చేస్తాం మనం డైరెక్ట్ సిక్స్త్ లైన్ నుంచి 10థ్ లైన్‌కొచ్చేస్తాం. మన మెయిన్ ఫ్లో ఎక్కడుంది? 10థ్ లైన్‌లో ఉంది. ఇప్పుడు మనకు ప్రింట్ సి అన్నాం. సి అంటే ఏమనొస్తది మనకు? ఎర్రర్ ఒస్తది గదా! ఎందుకంటే మనం సి అనేది ఏందో చూడలే. మనకి ఇప్పటిదాకా తెలిసిన వేరియబుల్స్ ఏంది? ఒకటి ఏ, ఒకటి డి. సో, సి అంటే మనకి ఎర్రర్ ఒస్తది. ఆ తర్వాత ప్రింట్ డి అన్నాం. ఫస్ట్ ఇక్కడ ఎర్రర్ వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్ ఇక్కడే ఆగిపోతది గదా! సో, ఒక్కసారి రన్ జేసి జూద్దాం. రన్ జేస్తే ఇక్కడ జూడండి. ఫస్ట్ మన ప్రోగ్రామ్ ఇగో ఇక్కడ సి అంటే ఏందో తెలది. ఆడనే ఆగిపోయింది. ఇప్పుడు ఇట్లా కాకుండా దీన్ని తీసేస్తా. ఈ లైన్ తీసేస్తే అప్పుడేమైతదో చూద్దాం. అప్పుడేమైతది? మనకి ఇప్పటిదాకా ఏమేం వేరియబుల్స్ తెలుసు? ఏ తెలుసు? డి తెలుసు. సో, ఇక్కడ డి ఉంది. డి అనేది ప్రింట్ డి అనేది 7. 7 అనేది అవుట్‌పుట్ లాగా వచ్చి నెక్స్ట్ ప్రింట్ బి అనంగానే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? నేను ఇఫ్ కండిషన్‌లోకి ఎళ్ళనే లేదు గదా! కండిషన్ ఫాల్స్ అయింది. సో, ఫాల్స్ అయితే ఎల్ఇఫ్‌కొచ్చిన. ఎల్ఇఫ్‌లో డి తెలుసు. ఫస్ట్ ఏ తెలుసు. అంతే. నాకు బి అంటే ఏందో తెలవదనేది అవుట్‌పుట్ లాగా వస్తుందనమాట. రైట్? ఇప్పుడు అట్లా గాకుండా నేనేం జేస్తా, దీన్ని ఫాల్స్ యేసేస్తా. దీన్ని ట్రూ యేద్దాం. ఇఫ్ కండిషన్‌ని ట్రూ యేద్దాం. ఎల్ఇఫ్‌ని ఫాల్స్ యేసేసిన. ఇప్పుడు రన్ జేస్తా. రన్ జేస్తే ఏమైతదో ఒక్కసారి జూడండి. మళ్ళీ ఏమి 5 వచ్చింది. ఎందుకు 5 వచ్చింది? ఇక్కడ జూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అర్థమైపోయింది ఇంటర్‌ప్రిటర్‌కి. ఆ తర్వాత సెకండ్ లైన్‌కి ఇక్కడికొస్తాం. ఇక్కడికొస్తాం. వచ్చేసి కండిషన్ ట్రూవా? ఫాల్సా? చెక్ జేస్తది. ట్రూ. ట్రూ అయింది గాబట్టి లోపలికెళ్ళినాం. ఫస్ట్ లైన్ ఏముంది? లోపలికెళ్ళిన తర్వాత ప్రింట్ ఏ అనుంది. ఏ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు గదా! సో, 5 అనేది అవుట్‌పుట్ లాగా వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొత్త వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఏమని? ప్రింట్ గాదు. బి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే. కొత్త వేరియబుల్ ఇనిషియలైజ్ అయిపోయింది. బి ఈజ్ ఈక్వల్స్ టు 6 అని. ఆ తర్వాత ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్ఇఫ్‌కెళ్ళాం, ఎల్స్‌కెళ్ళాం.
సో డైరెక్ట్ 4th లైన్ నుంచి ఎక్కడికొచ్చేసినాం 10th లైన్‌కొచ్చినాం. సో ప్రింట్ డి అని ఉంది. డి అంటే ఏందో మనకు తెలుసా ఇప్పుడు? తెలదు గదా! మనం ఓన్లీ ఇఫ్ కండిషన్‌లో ఏముందో అది నేర్చుకున్నాం అంతే. ఎల్లిఫ్‌కెళ్ళలే, ఎల్స్‌కెళ్ళలే. సో ప్రింట్ డి అంటే ఏందో నాకు తెలవది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడనే మన ప్రోగ్రామ్ ఆగిపోయింది. క్లియర్ గదా మీకు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఫస్ట్ ఏమనుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో మన ఇంటర్ప్రిటర్‌కి అర్థమైపోయింది. ఏ అనే వేరియబుల్‌లో 5 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉందని. నెక్స్ట్ ఎక్కడికొస్తాం ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్‌కొస్తాం. సెకండ్ లైన్‌లో ఇఫ్ ఉంది. కండిషన్ ట్రూ అయితేనేమో లోపలికెళ్తాం కదా! సో ఇక్కడ చూడండి. కండిషన్ ట్రూవా? ట్రూ. సో ట్రూ అయింది కాబట్టి దీని లోపలికెళ్తాం. నెక్స్ట్ ఏ లైన్ ఎగ్జిక్యూట్ అయితది? థర్డ్ లైన్. మళ్ళీ నెస్టెడ్ కండిషన్ ఉంది. ఇఫ్ ట్రూవా? కాదా? ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికెళ్తాం? లోపలికెళ్తాం గదా! సో ఇక్కడేమనుంది? ప్రింట్ ఏ. మనకు తెలుసా ప్రింట్ ఏ అంటే ఏంటో? తెలుసు. సో కాబట్టి మనకు అవుట్‌పుట్ ఏమనొస్తది ఇక్కడ? 5 అనేదొస్తది ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ మన ఇంటర్ప్రిటర్ ఎక్కడికెళ్తది? ఫిఫ్త్ లైన్‌కెళ్తది. ఇక్కడేమనుంది? కొత్త వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఉంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుంది గదా! సో ఇప్పుడు మనకేమేమి తెలుసు ఇప్పుడు 2 వేరియబుల్ తెలుసు. ఏ అంటే ఏందో తెలుసు. బి అంటే ఏందో తెలుసు. నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎల్స్‌కెళ్తామా? ఎళ్ళం గదా! సో, ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఈ ఎల్స్‌కేం ఎళ్ళం. డైరెక్ట్ ఎక్కడికొస్తాం? ఈ ఫిఫ్త్ లైన్ నుంచి డైరెక్ట్ మనం ఈ మెయిన్ ఇఫ్‌లో ఉన్న ఎయిత్ స్టేట్మెంట్‌కొచ్చినాం. ఈ మెయిన్ ఇఫ్‌లో ఉన్నాం గదా! ఇప్పుడు ఇక్కడికొచ్చేసినాం. ప్రింట్ సి అని ఉంది. మనకిక్కడ తెలుసా? ఓన్లీ ఏ అంటే ఏందో తెలుసు. బి అంటే ఏందో తెలుసు. సి అంటే ఏంటో మనకు తెలవది. సో, మనం ఇక్కడ ఏం చేస్తాం? ఒక ఎర్రర్‌ని త్రో చేస్తాం. ఎర్రర్ వస్తే ఏమైతది మన ప్రోగ్రామ్? అక్కడికి ఆగిపోతది గదా! ఒక్కసారి ఇక్కడ జూడండి. ఏమైతదో దీన్ని రన్ జేస్తే. సేమ్. రన్ జేస్తున్నా ఫస్ట్ 5 అనేది అవుట్‌పుట్ లాగొచ్చింది. ఇక్కడ ప్రింట్ సి అనంగానే నాకు సి అంటే ఏందో దెలవదనేది ఎర్రర్ వచ్చేసింది. క్లియర్? ఇప్పుడేం జేద్దామంటే నార్మల్‌గా ఈ లైన్ తీసేద్దాం. తీసేసి రన్ జేస్తా. రన్ జేస్తే ఏమైతదో జూడండి. ఇప్పుడు తీసేసి రన్ జేస్తే నాకు ఫస్ట్ ఏమేమి తెలుసు ఇక్కడ మనకు? ఆ సిని తీసేసిన. తీసేసిన తర్వాత ఏమైతదో జూద్దాం. ఇప్పుడు ఈ లైన్ అనేది లేదు. రైట్? ఈ లైన్ అనేది లేదనుకోండి. ఇప్పుడేమైతదో చూడండి. ఫస్ట్ ఏమి? ఏ అంటే ఏందో తెలుసు. బి అంటే ఏందో తెలుసు. ఇక్కడి వరకి కదా! ఫిఫ్త్ లైన్ వరకి మనకేం తెలుసు? ఏ అంటే ఏంటో తెలుసు. బి అంటే ఏందో తెలుసు. బట్ ఎల్స్ పార్ట్‌కి మనం ఎళ్ళము. ఎందుకంటే ఈ ఎఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఎల్స్ పార్ట్‌కెళ్ళము. డైరెక్ట్ ఫిఫ్త్ లైన్ నుంచి నేను ఎక్కడికొచ్చేస్తా? నైన్త్‌కొస్తా. ఇది లేదన్నాం గదా! సో, నైన్త్‌కొచ్చేసిన. వచ్చిన తర్వాత ఇక్కడేమనుంది? ప్రింట్ బి అనుంది. మనకు బి అంటే ఏంటో తెలుసు కదా! సో, 5 అనేది అవుట్‌పుట్ లాగొస్తది మళ్ళీ ఇక్కడ. రైట్. ప్రింట్ సి అనుంది. సి అంటే ఏందో మనకు తెలుసా? ఎల్స్ పార్ట్‌లోకెళ్ళినామా? ఎళ్ళలే గదా! ఎళ్ళలే గాబట్టి ప్రింట్ సి అనంగానే మళ్ళీ ఏమొస్తది? ఎర్రర్ ఒస్తది. ఒక్కసారి ఇక్కడ జూడండి. మళ్ళీ రన్ జేస్తున్నా. రన్ జేస్తే ఏమైతది? 5, 5 అనేది అవుట్‌పుట్ లాగొచ్చింది. సి అంటే ఏందో దెలవది. అని నాకు ఎర్రర్ త్రో జేసింది. క్లియర్? సో, ఈ అన్ని ప్రోగ్రామ్‌లను బట్టి మనకేమర్థమైంది? 2 పాయింట్స్ అర్థమైతాయి. ఫస్ట్ ఏంటి? మనం మెయిన్ ఫ్లోలో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని ఎక్కడ వాడుకున్నా మనకేం ఎర్రర్ రాదు. రైట్? మెయిన్ ఫ్లోలో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని ఎక్కడ వాడుకున్నా మనకేం నో ఎర్రర్ అనమాట. ఎర్రర్ ఏం రాదు. అట్లా గాకుండా మనం ఇఫ్ బ్లాక్‌లో గాని సెకండ్ పాయింట్. ఇఫ్ బ్లాక్‌లో గాని, ఎల్స్ బ్లాక్‌లో గాని, ఎల్ఇఫ్ బ్లాక్‌లో గాని డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని యాక్సెస్ చెయ్యాలి అంటే, ఇఫ్ బ్లాక్‌లో గాని, ఎల్స్ బ్లాక్‌లో గాని, ఎల్ఇఫ్ బ్లాక్‌లో గాని డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని యాక్సెస్ చెయ్యాలి అంటే, ఆ బ్లాక్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయ్యి ఉండాలి. అయితేనే మనకేం ఎర్రర్ రాదు. లేదు ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, అందులో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఎర్రర్ వస్తది. క్లియర్? మనం ఇఫ్ బ్లాక్‌లో, ఎల్స్ బ్లాక్‌లో, ఎల్ఇఫ్ బ్లాక్‌లో డిక్లేర్ చేసిన వేరియబుల్ యాక్సెస్ చెయ్యాలి అంటే, ఆ బ్లాక్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలనమాట. లేకపోతే మనకు ఎర్రర్ వస్తది. క్లియర్ గదా! ఇదొక లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండేంటంటే, నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినా గదా! మనం రాసే కోడంతా గూడా మెయిన్ ఫంక్షన్‌లో రాస్తాం. ఈ మెయిన్ ఫంక్షన్‌తో పాటు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫంక్షన్స్‌లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ఈ ఫంక్షన్స్ అన్నీ గూడా ఎగ్జిక్యూట్ అయిపోయినప్పటికిని, ఈ వేరియబుల్‌ని మెయిన్ ఫంక్షన్‌లో వాడుకోవాలంటే వాడుకోలేము. ఎర్రర్ వస్తదనమాట. వాడుకోవడానికి ట్రై చేస్తే. దీని గురించి నేను ఫంక్షన్స్ అనే క్లాస్ చెప్పినప్పుడు క్లారిటీగా చెప్తా. అప్పటి వరకు ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? నేను జెప్పేది మీకు నచ్చుతుంది గదా! నచ్చితే సబ్స్క్రైబ్ జేయరా ప్లీజ్? అట్లనే ఒక నలుగురికి షేర్ జేయండి. కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి.
మీకు అర్థమైతే అర్థమైందని జేయండి. అర్థం గాకపోతే అర్థం గాలేదు అని జేయండి. మీకు అర్థమైతే హ్యాపీ ఫీల్ అయితా. అర్థం గాలేదు అనుకోండి, ఇంకేమన్నా కొత్త మెథడ్స్‌లో చెప్పడానికి ట్రై జేస్తా. థాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.